ఇప్పటి వరకు మనము ఓపెనింగ్ బ్యాలెన్సెస్ చూసాము కదా. ఇప్పుడు పిఆర్సీ డేటా క్యాప్చర్ చూద్దాము. ఇక్కడ లెఫ్ట్లో చూసినట్టయితే ఇక్కడ పిఆర్సీ డేటా క్యాప్చర్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే మీకు ఇలా ఒక స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఈ స్క్రీన్లో మీ కింద ఎంతమంది అయితే ఎంప్లాయీస్ ఉన్నారో ఆ ఎంప్లాయీ లిస్ట్ మొత్తం ఇక్కడ డిస్ప్లే అవుతుందండి. అర్థమవుతుందండి? ఇక్కడ లిస్ట్ డిస్ప్లే అవుతుంది. లిస్ట్ డిస్ప్లే అయిన తర్వాత మీరు ఏ ఎంప్లాయీకి అయితే పిఆర్సీ డేటా యాడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఎంప్లాయీని సెలెక్ట్ చేసి యాడ్ పిఆర్సీ డేటా అన్న బటన్ని క్లిక్ చేయాలి. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఆ ఎంప్లాయీని ఫైండ్ చేయడానికి కష్టంగా ఉంది అంటే అప్పుడు ఈ సర్చ్ బటన్లో ఆ ఎంప్లాయీ యొక్క నేమ్ని ఇక్కడ ఎంటర్ చేస్తే, ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ సర్చ్ బటన్ క్లిక్ చేసిన వెంటనే ఆ ఎంప్లాయీ ఇక్కడ డిస్ప్లే అవుతాడు. ఓకే, సో ఇప్పుడు ఈ ఇస్మాయిల్ షేక్, ఇది ఎగ్జాంపుల్ మాత్రమే అండి. ఈ ఇస్మాయిల్ షేక్ అనే ఆయనకి నేను పిఆర్సీ డేటాని యాడ్ చేస్తున్నాను. సో ఆ ఎంప్లాయీని క్లిక్ చేసి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఎంప్లాయీని యాడ్ పిఆర్సీ డేటా అన్న బటన్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన వెంటనే ఇలా ఒక విండో డిస్ప్లే అవుతుందండి. ఈ విండోలో మీకు ఎంప్లాయీ నంబర్, నేమ్, డెసిగ్నేషన్, ఓకే, అంటే ఇక్కడ మీరు ఎంప్లాయీ డీటెయిల్స్ మీరు ఎంటర్ చేయాలి. ఇంకొకటి చూడండి, ఇక్కడ ఒక నోట్ కనిపిస్తుంది మీకు, ప్లీజ్ ఎంటర్ ఆల్ ద డీటెయిల్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1/7/2013. ఓకే, ఇక్కడ ఇంకా మీరు చూసినట్లయితే కొన్ని ఫీల్డ్స్కి రెడ్ కలర్లో ఆస్ట్రిక్ సింబల్స్ ఉన్నాయి. ఈ సింబల్స్ దేనికి అంటే ఇవి మ్యాండేటరీ ఫీల్డ్స్ అండి. ఇవి కంపల్సరీ మీరు ఎంటర్ చేయాలి. ఇన్ కేస్ ఇవి మీరు ఎంటర్ చేయట్లేదు అంటే అప్లికేషన్ ఎర్రర్ త్రో చేస్తుంది. ఓకే, ఇక్కడ పే గ్రేడ్ అనే దానికి, బేసిక్ పేకి, ఇంక్రిమెంట్ డేట్కి, ఇంక్రిమెంట్ డేట్ 2014, 2015 వీటికి మేము సర్చ్ ఆప్షన్స్ ఇచ్చామండి. ఇక్కడ మీరు డైరెక్ట్గా ఇలా మీ పే గ్రేడ్ ఎంటర్ చేయాలి అంటే ఇక్కడ సర్చ్ ఆప్షన్లో సెలెక్ట్ చేసుకొని, ఫర్ సపోజ్ మీది గ్రేడ్ 4 అనుకోండి, 4లో పెట్టేసి మీరు చేస్తే ఆ 4 అన్న ఆప్షన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇలా బేసిక్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలానే ఇంకో సర్చ్ ఆప్షన్స్ కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. ఓకే, ఇది చేసిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే ప్రమోషన్ డీటెయిల్స్, సస్పెన్షన్ డీటెయిల్స్, అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ డీటెయిల్స్, యూఓఎల్ డీటెయిల్స్, హెచ్పిఎల్ డీటెయిల్స్, ఫుల్ పే, హెచ్పిఎల్ డీటెయిల్స్, హాఫ్ పే, ఈఎల్ డీటెయిల్స్, సరెండర్ లీవ్ డీటెయిల్స్, గవర్నమెంట్ క్వార్టర్ డీటెయిల్స్, ఇవన్నీ ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేయాలండి. ఫస్ట్ యాడ్ ప్రమోషన్ డీటెయిల్స్ స్క్రీన్ చూద్దాము. యాడ్ ప్రమోషన్ డీటెయిల్స్ స్క్రీన్ ఇలా కనిపిస్తుంది మీకు. అంటే ఏంటి ఇది? ఇఫ్ ఎంప్లాయీ గోట్ ఎనీ ప్రమోషన్ ఆఫ్టర్ 1st July 2013 ప్లీజ్ ఎంటర్ ద డీటెయిల్స్. ఓకే, ఇక్కడ మీకు క్లియర్గా కూడా మేము ఒక సెంటెన్స్ మెన్షన్ చేస్తున్నాము ఏ డీటెయిల్స్ ఎంటర్ చేయాలన్నది కూడా. ఇక్కడ చూసినట్లయితే మీకు ఇక్కడ ఇలా ఈ యొక్క ఫీల్డ్ మీద ఇలా మీరు కర్సర్ ప్లేస్ చేస్తే మీకు ఇలా డేట్ సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ వస్తుందండి. ఇక్కడ మీరు ఆ డేట్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ ఇంకొకటి పే గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవడానికి కూడా మీరు ఇలా ఫీల్డ్ మీద కర్సర్ని ప్లేస్ చేస్తే మీకు ఇక్కడ సర్చ్ ఆప్షన్ ఉంటుంది. ఆ సర్చ్ ఆప్షన్లో మీరు పే గ్రేడ్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ బేసిక్ పే కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసిన తర్వాత ఈ సేవ్ బటన్ని క్లిక్ చేయండి. ప్రమోషన్ డీటెయిల్స్ సేవ్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ సస్పెన్షన్ డీటెయిల్స్ కూడా అండి. ఇది కూడా 1st July 2013 తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్ అండి. స్టార్ట్ డేట్, ఎండ్ డేట్, సబ్ అలవెన్స్ పర్సంటేజ్, ఇవి మీరు డ్రాప్ డౌన్ ఉంటుంది. అలవెన్స్ పర్సంటేజ్కి 50% 75% అని మీకు ఏది అప్లికబుల్ అయితే అది మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ని క్లిక్ చేయండి. ఓకే, నెక్స్ట్ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ డీటెయిల్స్, దీంట్లో కూడా మీరండి ఇక్కడ కూడా చూడండి, ఇఫ్ ఎంప్లాయీ అవైల్డ్ ఎనీ అన్ఆథరైజ్డ్ అబ్సెన్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1st July 2013 ప్లీజ్ ఎంటర్ ద డీటెయిల్స్. ఇక్కడ మీరు చూసినట్లయితే మీకు స్టార్ట్ డేట్ ఇంకోటి, ఎండ్ డేట్ ఇచ్చామండి. ఈ స్టార్ట్ డేట్, ఎండ్ డేట్ ఎంటర్ చేసి మీరు సేవ్ చేయాలండి డీటెయిల్స్. ఓకే, మర్చిపోకుండా ప్రతి ఒక్క డీటెయిల్స్ మీరు సేవ్ చేయాలండి. ఇక్కడ ఈఓఎల్ డీటెయిల్స్ కూడా ఇక్కడ మీరు సెంటెన్స్ చదవండి. ఇది కూడా అవైల్ ఎనీ ఈఓఎల్స్ ఆఫ్టర్ 1st July 2013, దీనికి కూడా స్టార్ట్ డేట్ ఇక్కడ మీరు క్లిక్ కర్సర్ ఫీల్డ్ మీద ప్లేస్ చేసినట్లయితే ఇక్కడ క్యాలెండర్ ఓపెన్ అవుతుంది.
ఈ క్యాలెండర్లో మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే డీటెయిల్స్ సేవ్ అవుతాయండి. సేమ్ అండి ఈ హెచ్పిఎల్ డీటెయిల్స్ కూడా అలానే అండి. హెచ్పిఎల్ డీటెయిల్స్లో కూడా మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని సేవ్ చేసుకోవాలి. ఇంకొకటి ఇక్కడ హాఫ్ పే హెచ్పిఎల్ డీటెయిల్స్ కూడా ఉన్నాయండి. ఇక్కడ కూడా మీరు స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలండి డీటెయిల్స్. తర్వాత ఈఎల్ డీటెయిల్స్ అండి. ఈఎల్ డీటెయిల్స్ స్క్రీన్ ఇలా డిస్ప్లే అవుతుంది. ఇందులో కూడా ఈఎల్స్ ఆఫ్టర్ 1 జూలై 2013 అండి. ఈ ఈఎల్స్కి కూడా స్టార్ట్ డేట్ ఎండ్ డేట్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అన్న బటన్ని క్లిక్ చేస్తే డీటెయిల్స్ అనేవి సేవ్ అవుతాయి. సరెండర్ లీవ్ డీటెయిల్స్, ఈ సరెండర్ లీవ్ డీటెయిల్స్ కూడా అంతే అండి. ఇక్కడ చూడండి, ఇఫ్ ఎంప్లాయీ హ్యాస్ అవైల్డ్ ఎనీ సరెండర్ లీవ్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2013 ప్లీజ్ ఎంటర్ ద డీటెయిల్స్. అంటే ఇక్కడ మీరు లీవ్ ఎన్కాష్మెంట్ది 2013, 14, 15 ఏ ఇయర్కి సంబంధించిందో అది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. ఆ మంత్ సెలెక్ట్ చేసుకోండి, నంబర్ ఆఫ్ డేస్ సెలెక్ట్ చేసుకొని సేవ్ బటన్ క్లిక్ చేయండి. డీటెయిల్స్ సేవ్ చేయాలి. ఇది మాత్రం చాలా ఇంపార్టెంట్ అండి ఈ ప్రాసెస్లో. యాడ్ సరెండర్ లీవ్ డీటెయిల్స్ అండి. ఇది కూడా సేమ్ లీవ్ ఎన్కాష్మెంట్ ఇయర్, లీవ్ ఎన్కాష్మెంట్ మంత్, నంబర్ ఆఫ్ డేస్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత సేవ్ అనే బటన్ని క్లిక్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి గవర్నమెంట్ క్వార్టర్ డీటెయిల్స్ అండి. ఈ డీటెయిల్స్కి మీకు ఇఫ్ ఎంప్లాయీ హ్యాస్ స్టేడ్ ఇన్ గవర్నమెంట్ క్వార్టర్స్ ఆన్ ఆర్ ఆఫ్టర్ 1 జూలై 2013 ప్లీజ్ ఎంటర్ ద డీటెయిల్స్. అంటే దీనికి స్టార్ట్ డేటు, అంటే మీరు ఎప్పటి నుంచి ఎప్పటిదాకా ఉన్నారు అనేది స్టార్ట్ డేటు ఎండ్ డేటు మీరు సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే బటన్ని క్లిక్ చేస్తే మీ డీటెయిల్స్ సేవ్ అవుతాయండి. ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ చేసిన తర్వాత సేవ్ అనే బటన్ క్లిక్ చేస్తే సేవ్ అవుతాయి డీటెయిల్స్ అన్నీ. ఇది ఫైనల్ సేవ్ చేసిన తర్వాత సబ్మిట్ అనే బటన్ క్లిక్ చేస్తే ఈ డీటెయిల్స్ ఫైనల్గా సబ్మిట్ అవుతుంది. ఇది పిఆర్సి డేటా ప్రాసెస్ అండి. థ్యాంక్ యూ.